బేసిక్‌గా మనకి హీరోయిన్‌లు అనేటప్పటికి అయితే తమిళ్ గాని, లేకపోతే మద్రాస్ ఇది మన ముంబై గాని, ముంబై. ఇటు సైడ్ ఎక్కువ మనకి కనిపిస్తా ఉంటది. హ్మ్. తెలుగు అమ్మాయిని హీరోయిన్‌గా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది చాలా అంటే చాలా ఎ గ్రేట్ థింగ్ అండి. అవును. అది మీ డైరెక్టర్ గారికి ఈరోజు మంచి అప్రిషియేషన్స్ ఇవ్వాలన్నమాట ఆయనకైతే ఖచ్చితంగా. అవునవును. అంటే ఎలా? అంటే ఆయన దృష్టిలోకి ఎలాగా మీరు వెళ్లారు? అంటే సమ్ కాస్టింగ్ త్రూ వెళ్ళా నేను. ఓకే. ఆడిషన్‌కి వెళ్ళా. హ్మ్. చాలా మంది ఆడిషన్స్‌కి వస్తూ ఉంటారు. నేను ఒక 1 ఇయర్ నుంచి ట్రై చేస్తున్నాను. సో, ఆ రోజు నేను జస్ట్ ర్యాండమ్‌గా ఎళ్ళాను. మనకి ఏమొస్తలే అంటే మనకు అనిపిస్తది కదా! ఏమొస్తదిలే మనకి సర్లే ట్రై చేద్దాం అన్నట్టు వెళ్ళా. ఆడిషన్ ఇచ్చా. ఒక సీన్ ఇచ్చారు చేయమని ఆడిషన్ ఇచ్చా. వీడియో తీసుకున్నారు. కాల్ చేస్తామని చెప్పేసి అన్నారు. 1 మంత్ అయిపోయింది. ఇంకా కాల్ రాలేదు. ఏముందిలే అన్నిటిలాగా ఇది పోయుంటదనుకున్నా. 1 మంత్ తర్వాత కాలొచ్చింది. హ్మ్. 3 డేస్‌లో షూట్ అని జెప్పి. షాక్ అయిపోయాననమాట. అంటే నేను సెలెక్ట్ అయ్యానా అన్నట్టు ఒక రకమైన షాకింగ్ అంటే ఫీలొచ్చింది. మీకప్పుడు షాకింగ్ అప్పుడు అంటే హీరోయిన్‌కి సెలెక్ట్ అయ్యానని అని అంటే చెప్పారా? నన్ను లేదంటే నేను ఆడిషన్‌కెళ్ళినప్పుడే హీరోయిన్ క్యారెక్టర్‌కనే అన్నారు. ఆహా! ఓకే. మూవీలో ఒక క్యారెక్టర్ చెప్పారా? డైలాగ్ ఇచ్చే నన్ను ఆడిషన్ ఆహా! తీసుకున్నారు. ఓకే. ఓకే. కానీ ఏమనలే తెలుగు అమ్మాయిలని ఏం తీసుకుంటారులే అన్న ఇదితో నేనెళ్ళా. సర్లే ట్రై చేద్దాం అన్నట్టు. హ్మ్. బట్ లక్కీగా 1 మంత్ తర్వాత కాలొచ్చేసరికి షాక్ అయ్యాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. ఓహ్! హ్మ్. సూపర్ అసల. అంటే అక్కడ మీరు ఆడిషన్ ఇచ్చినప్పుడు అంటే గోదావరి స్లాంగ్‌లో మాట్లాడారా? లేదంటే నార్మల్‌గా అంతే. నేను నా స్లాంగ్‌లోనే మాట్లాడా. వాళ్ళు పర్టిక్యులర్‌గా ఏం చెప్పలేదు. ఆ! ఒక సిట్యుయేషన్ ఇచ్చారు. ఒక సీన్ ఇచ్చారు. దాన్ని మీరైతే ఎలా చేస్తారు? నేచురల్‌గా చేయండన్నారు. నేను నార్మల్ నా స్లాంగ్‌లో నేను జనరల్‌గా ఎలా మాట్లాడతానో అలాగే మాట్లాడా. ఎ వీడియో బయట ఇచ్చాను. ఓకే. నేను ఇంటికెళ్ళిపోయా. ఆ! వాళ్ళ డైరెక్టర్ గారికి అది నచ్చింది అని చెప్పేసి ఓకే. అంటే డైలాగ్స్ ఏమైనా చెప్పారా? డైలాగ్స్ అంటే నాకు సీన్ ఇచ్చారు. డైలాగ్స్ కూడా వాళ్ళు నాకు మీరిలా ఆహా! చెప్పాలని ఇవ్వలే. మీరు ఓన్‌గా ఏం నేను లేదు. ఓన్‌గా నేను అంటే హ్మ్. మూవీ డైలాగ్స్‌లా కాదు. ఒక సిట్యుయేషన్ ఇచ్చారు. ఆహా! దాన్ని ఓకే. నాకు నేను ఓన్‌గా క్రియేట్ చేసుకొని చెప్పా. ఆహా! ఆహా! అలా ఆ! చెప్పారా? రైట్. అయితే యాక్చువల్‌గా మీరు ఈ సినిమా కన్నా ముందు ఇంకో సినిమా కూడా చేశారు. అవును. ఇంకో సినిమా కూడా చేశారు. ఆ హ్మ్. సినిమా ఇంకా రిలీజ్ రిలీజ్‌కి అవ్వలేదు. ఇంకా దగ్గరలో ఉంది. హ్మ్. ఏంటి ఆ సినిమా ఏంటసల ఫస్టు? అది ఫిల్మ్ నేమ్ వచ్చేసి 'ఇలాంటి సినిమా మీరెప్పుడు చూసుండరు.' అంటే అవును. టైటిలే చాలా డిఫరెంట్‌గుంటది. మూవీ ఇంకా డిఫరెంట్. ప్రమోషన్ ఇంకా డిఫరెంట్‌గా ఉంటదా? ప్రమోషన్స్ ఇంకా డిఫరెంట్‌గుంటాయి. ఫిక్స్ అది. అదేంటంటే సింగిల్ షాట్ ఫిల్మ్ అన్నమాట. అవును. ఆయన స్టార్ట్ చెప్పినప్పటి నుంచి కట్ వరకు 100 మినిట్స్ నాన్ స్టాప్ యాక్షన్. అవును. సో, దానిలో నేనొక ఇంపార్టెంట్ రోల్ చేశా. అది ఓహ్! షూట్ 2 ఇయర్స్ బ్యాక్ జరిగింది. హ్మ్. బట్ ఆయనేంటంటే సోలోగా వచ్చారు ఇండస్ట్రీలోకి. సో, ఆయన అంటే ప్రమోషన్స్ చేసుకోవడం వాటి వల్ల కొంచెం లేట్ అయింది. ఈ అవును. సెప్టెంబర్ 18థ్ రిలీజ్ అని అంటున్నారు. ఓహ్! సూపర్. హ్మ్. సూపర్. అయితే ఆయన గూడా పాపం చాలా వరకు కష్టపడి అవునవునవును. ప్రమోషన్ చేస్తున్నారు. 1400 డైలాగ్స్ ఏమో అందులో అవునవునవును. చెప్పారని చెప్పాను నాన్ స్టాప్‌గా. వాళ్ళు 6 మంత్స్ రిహార్సల్స్ చేశారు. ఓహోహో! 6 మంత్స్ ఆ 100 మినిట్స్ నాన్ స్టాప్ డైలాగ్స్ అని 6 మంత్స్ టేక్ రిహార్సల్స్ లేకుండా. చేశారు. ఆ! టేక్ లేకుండా. ఆ! తర్వాత ఇంకా పర్ఫెక్ట్ టైమ్ చూసుకొని షూట్ అనేది చేశారు. కాకపోతే ప్రమోషన్స్ వల్ల కొంచెం డిలే అయింది. సూపర్. సూపర్. హ్మ్. రైట్. ఇప్పుడు 'బకాసుర' గురించి వస్తే గనక హ్మ్. ఇందులో మీరు హీరోయిన్‌గా చేస్తున్నారు. హ్మ్. ప్రవీణ్ గారికి పెయిర్‌గా పెయిర్‌గా చేస్తున్నారు. చేస్తున్నా. రైట్. అంటే ప్రవీణ్ గారితో ఎలా ఉంది? సినిమాలో మీ కాంబినేషన్ ఎట్లా అనిపించింది ఆయనతో యాక్టింగ్? అంటే ఆయన మూవీస్‌లో మనం ఇప్పటిదాకా చూసిన ఫిల్మ్స్‌లో ఆయన ఎంత ఫన్ చేస్తారు, ఎంత కామెడీగా ఉంటారో రియల్‌గా అంతకు మించి అన్నమాట. హ్మ్. అంటే ఇప్పుడు సెట్ మొత్తం కామ్‌గా ఉంటే ఆయన వాయిసే వినిపిస్తది. అంటే ఏదో ఒక డైలాగ్స్ వేసి నవ్వించడం, ఫన్ చేయడం హ్మ్. అలా. సో, చాలా ఫన్ ఆయన ఓకే. సెట్‌లో ఉంటే. హ్మ్. 'వైవ హర్ష' గారితో ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయా? లేదు లేదు. 'వైవా హర్ష' గారిది ఆయనది క్యారెక్టర్ మనం చెప్పకూడదు. బట్ ఆయనతో ఓహ్! లేదు. సస్పెన్సా? సో, అది సస్పెన్స్. అది ఓహ్! మెయిన్. ఓకే. ఓకే. హ్మ్. రైట్. అంటే ఇంకా ఈ సినిమాకొచ్చాడు ఫుల్ లెంగ్త్‌గా మీరు అంటే అంతకుముందు చేసిన మీరు 2 ఇయర్స్ బ్యాక్ చేసిన మూవీ హ్మ్. కన్నా ఇదంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఒక మూవీ అట్మాస్ఫియర్ అనేది అక్కడ ఉంటుంది ఖచ్చితంగా షూట్ అవునవునవును. ఆ! ఉంటుంది. ఎన్ని రోజులు జరిగింది షూటు? మీ హ్మ్. క్యారెక్టర్ ఎలా ఉంది? నాదైతే ప్రవీణ్ గారి పెయిర్ కాబట్టి ఆఫీస్‌లో క్యారెక్టర్ ఎక్కువుంటది. ఇప్పుడు మామూలుగా ఫిల్మ్ జూసుకుంటే ఒక 5 బ్యాచిలర్స్, హ్మ్. బ్యాచిలర్ లైఫ్ వాళ్ళది ఎలా ఉంటది? వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి? బిజినెస్ పెట్టాలనుకుంటారు ఎలా పెడతారు? మధ్యలో ఈ దెయ్యం గొడవేంటి? హ్మ్. అంటే వాళ్ళదంతా సెపరేట్ ఉంటది. నాది రోల్ మొత్తం ఆఫీస్‌లో ఉంటది. ప్రవీణ్ గారు ఆహాహా! ఆఫీస్‌లో ఆయన కొలీగ్. ఓకే. సో, ఓకే. ఆ టైప్ ఆఫ్ కాంబినేషన్ మాది. ఓకే. మిగతా కాంబినేషన్ అది ఇంకో డిఫరెంట్ ఉంటది. అంటే మూవీలో అన్నీ ఉంటాయి ఆల్ ఇన్ వన్. హ్మ్. సో, అది కంప్లీట్ వేరు. మాది కంప్లీట్ వేరు. ఓకే. హ్మ్. ఇప్పుడు 'శివ' గారు ఇప్పుడు 'శివ' గారు వచ్చాడు డైరెక్షన్ హ్మ్. ఆయన రైటింగ్ గూడా ఆయనే, డైరెక్షన్ గూడా ఆయనే. అవునవును. ఆయనది గూడా ఆంధ్రనే.
సో అంటే మీకు అనిపించిందా? అంటే ఈయన ఫస్ట్ డైరెక్షన్ చేస్తున్నారు. ఆయనది కూడా ఫస్ట్ డెబ్యూ ఇది. అవునవును. చేస్తున్నారు. ఎలా ఉంటుంది ఏంటో అని చెప్పన్నట్టుగా షూటింగ్‌లో వాటిలో మీకు ఎలా అనిపించింది ఆయన చెప్పేటప్పుడు గాని, మీకు అంటే నరేషన్ చేసేటప్పుడు? స్టార్టింగే నరేషన్ చేసినప్పుడైతే నాకు చాలా బా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మనకు స్టోరీ చెప్తున్నప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌లో కొంచెం బోరింగ్ అనిపిస్తది. అది నరేట్ చేసే విధానం అవ్వచ్చు ఏదన్నా, ఇంకా అవ్వట్లేదేంటి అని ఫీలింగ్ వస్తది. కానీ నాకు ఈ స్టోరీ లైన్ చెప్పినప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఆయన చెప్పే విధానం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అప్పుడే అనుకున్నా మంచి స్క్రిప్ట్ దీనిలో సెలెక్ట్ అయితే నెక్స్ట్ నుంచి కూడా నాకు ఆపర్చునిటీస్ బావుంటాయి అని అనిపించింది. సో ఆయనది ఫస్ట్ ఫిల్మ్‌లా అనిపించదు. షూటింగ్ విధానం అది కూడా. ఏదైనా షాట్ అనుకున్నారంటే అది ఎన్ని టేక్స్ అన్నా అవ్వచ్చు. ఇప్పుడు నేను కొత్త, కొన్ని న్యూ ఫేసెస్ ఉన్నాయి. ప్రవీణ్ గారు ఇప్పటికి చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు. కానీ మా డైరెక్టర్ గారు ఎలా అంటే ఆయనకి ఏదో ఫేమ్ ఉందని ఆయన ఒకలా ట్రీట్ చేయడం, ఆయనకి తక్కువ టేక్స్ చేయడం, మాకు ఎక్కువ టేక్స్ చేయడం అలా ఉండదు. ఆయన అనుకున్న షాట్ వచ్చే వరకు ఎన్ని టేక్స్ అయినా అందరికి అలాగే తీసేవారు. అంటే అంత పర్ఫెక్షన్ ఉంటది యాక్టింగ్ లో. నాకైతే ఆయన మాటలు కూడా అలాగే ఉండాలి. చాలా తెలివిగా మాట్లాడతారు. సూపర్. అయితే అక్కడ షూటింగ్ లొకేషన్ లో మీకు ఎలా అంటే ఇప్పుడు అందులో దగ్గర దగ్గర మీరు ప్రాచీ గారు కూడా, ప్రాచీ ఠాకరే గారు ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడతో మీకు ఏమైనా కాంబినేషన్స్ ఉన్నాయా? ఒక సీన్ ఉంటది. అంటే మొత్తం టోటల్ టీమ్, అంటే టోటల్ మేల్ లీడ్స్, ఫీమేల్ లీడ్స్ ఇద్దరం ఉన్నాం కదా. సో 7 మెంబర్స్ ది కలిపి కాంబినేషన్ సీన్ ఒకటి ఉంటది. సో అదొక్కటి ఉంది అందరిది కలిపి, మిగతావన్నీ సెపరేట్. ఓకే. రమ్య గారు, ఇప్పుడు యాక్చువల్ గా ఇండస్ట్రీకి అంటే మామూలుగా మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చారా, లేదంటే ఎక్స్పెక్ట్ చేసే వచ్చారా? ఎక్స్పెక్ట్ చేసే వచ్చాను. అంటే నేను సెలెక్ట్ అవుతానా సర్వైవ్ అవుతానా అనేది పక్కన పెట్టేసి ట్రై అయితే చెయ్యాలి ఖచ్చితంగానైతే అనుకునే వచ్చా. నేను వచ్చి 1.5 year అయింది. అంటే హైదరాబాద్ వచ్చి 3 years అయింది. మాది యాక్చువల్లీ కాకినాడ. హైదరాబాద్ వచ్చేసి 3 to 3.5 years అయింది. వచ్చిన 1 year తర్వాత నుంచి నేను ఆడిషన్స్ కి వెళ్ళడం అది స్టార్ట్ చేశా. ఓకే. అంటే ఇప్పుడు అంటే నేను అన్నది ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి, ఇండస్ట్రీలోకి వెళ్ళి ఒక నాకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి అన్నట్టుగా అలానే వచ్చారా, లేదంటే ఏదైనా? లేదు, అలాగే వచ్చా. నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే టీవీలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూసినప్పుడు, మూవీ రిలేటెడ్ ప్రెస్ మీటప్స్ చూసినప్పుడు అందరికి వచ్చే రెస్పెక్ట్ ఒకలా ఉంటే, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లైక్ హీరోయిన్ కి కావచ్చు, హీరోకి కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, వాళ్ళకి వచ్చే రెస్పెక్ట్ ఇంకోలా ఉంటది. నాకు అది కావాలనిపించింది అన్నమాట. నిజంగా చిన్నప్పటి నుంచి నేను మూవీ లవర్. అవన్నీ చూసినప్పుడు ఎలా అంటే అరే నాకు కూడా ఇంత రెస్పెక్ట్ వస్తే బాగుంటది, నేను ఇలా స్క్రీన్ మీద నన్ను అందరూ చూస్తే బాగుంటది, ఆ టైప్ ఆఫ్ సినిమా పిచ్ అనమాట చిన్నప్పటి నుంచి. కానీ మనకి అవుతుందా అనుకున్నా. బట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా ట్రై చేయడం స్టార్ట్ చేసా. ఏ ఆడిషన్స్ ఉంటే వాటికి వెళ్ళడం అలా. సో అలా ట్రావెల్ జర్నీ చేస్తున్నప్పుడు ఈ ఫిలిం వచ్చింది. డెఫినెట్ గా షైన్ రమ్య అని చెప్పని మీరు మీ ఇన్స్టాలో గానీ చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా మీ ఆడిషన్స్ అక్కడే చూసి చేసుకోవచ్చు. చాలా వరకు అదే అంటారు ఆడిషన్ చూసినప్పుడు, ఎందుకు ఈ అమ్మాయిని ఆడిషన్ చేయడం, ఇన్స్టాగ్రామ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి అని అంటారు. కానీ ఇంకేదో ఆడిషన్ చెయ్యాలి, తను లుక్ టెస్ట్ కది సెట్ అవుతుందా లేదా అన్నట్టు చేస్తారు. కానీ మోస్ట్లీ నా ఇన్స్టా చూసి వాళ్ళకి అర్థమైపోద్ది, ఫొటోస్ గానీ వీడియోస్ గానీ. అవును, చాలా మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు మీకు. రైట్. అంటే ఇక్కడ ఇండస్ట్రీకి తెలుగు అమ్మాయి వస్తుంది అంటే కనుక డెఫినెట్ గా ఏంటంటే అవకాశం అనేది చాలా తక్కువ అని చెప్పనేది ఇప్పటికి కూడా అది వినిపించేది. ఎందుకని అంటే మీరు వచ్చిన తర్వాత మీకు ఆ చేంజెస్ ఏమైనా కనిపించిందా, మీకు అనిపించిందా అలాగా? నేను వచ్చిన తర్వాత అని కాదు కానీ నార్మల్ గా ఉన్న టాకే అది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు అంటే మెయిన్ ఇంట్లో కూడా భయపడతారు ఇండస్ట్రీకి పంపాలంటే. అమ్మో అది ఎలా ఉంటుందో, మన అమ్మాయికి సెట్ అవుతుందో లేదా, ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందేమో, ఏదైనా అవుతుందేమో అని మెయిన్ అమ్మాయిల సైడ్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని పంపాలంటేనే కొంచెం కష్టం. కానీ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎలా ఉంటారు, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్ అమ్మాయిలు అంటే ఎక్కువ అంత లైక్ మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవడంలో కానీ, గ్లామరస్ రోల్స్, రొమాన్స్ ఇవన్నీ వాళ్ళు అంత పట్టించుకోరు. లైక్ వాళ్ళకి ఏంటంటే యాక్టింగ్ చేస్తున్నాము, అన్ని క్యారెక్టర్ డిమాండ్ చేస్తాం అన్నట్టు ఉంటారు. బట్ తెలుగు అమ్మాయిలకి ఏముంటదంటే, ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇంట్లో మెయిన్ ఒప్పుకోరు. లైక్ వద్దు, నువ్వు ఇలాంటివి చేయొద్దు, ఇలాంటి బట్టలు వేసుకోవద్దు. సో మెయిన్ ఇంట్లో ఉన్న రెస్ట్రిక్షన్స్ వల్ల తెలుగులు తక్కువ అని నా ఒపీనియన్. అండ్ యాక్టింగ్ సైడ్ నుంచి కూడా అదే ఉంటది. వీళ్ళు ఎలాగో మనం ఇచ్చే క్యారెక్టర్స్ అంత చేయలేరు, వీళ్ళ సైడ్ ఎక్కువ లిమిటేషన్స్ ఉంటాయి అన్నట్టు డైరెక్టర్స్ కూడా కొంతమంది ఫిక్స్ అయిపోయి ఉంటారు. తెలుగులో అయితే మనం చెప్పింది చేయరు అన్నట్టు. సో
వీటన్నిటి మీద డిపెండ్ అయ్యి తెలుగు అమ్మాయిలు కొంచెం ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు. ఓకే. అంటే మీకు అటువంటి సందర్భం ఏమైనా వచ్చిందా? అంటే ఇట్లా లిమిట్ లేకుండా ఇట్లా మీరు అంటే డైరెక్టర్ డిమాండ్ చేస్తే ఖచ్చితంగా సీన్స్ అట్లా చేయాలని చెప్పన్నట్టుగా మీకేమైనా? ఇప్పుడు దాకా అయితే అలా ఏం రాలేదు. ప్రెసెంట్ ఇప్పుడు దాకా నేను చేసినవన్నీ కొంచెం ట్రెడిషనల్ టైప్ క్యారెక్టర్సే కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లం ఏం రాలేదు. అంటే ఓకే. మిగతావి కూడా వెస్ట్రన్ కూడా చేయనని కాదు. బట్ నేను కంఫర్టబుల్ అయితే చేస్తా. లేదంటే అది ఎంత పెద్ద ఫిల్మ్ అన్నా మనం కష్టం. ఎంతన్నా తెలుగు అమ్మాయిలు కదా కొంచెం అంటే కొంచెం మనకి సిగ్గు ఇలాంటివన్నీ ఉంటాయి కదా. అంటే మరీ లిమిట్ క్రాస్ అయి చేయను. బట్ ఎంత వరకు చెయ్యాలి ఆ క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందంటే చేస్తా. అంతకు మించి అంటే కొంచెం కష్టం అంతే.